అందరికీ నమస్కారం. శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామలింగయ్య గారి కథల నుండి మరొక కథ. శ్రీకృష్ణదేవరాయలి సామ్రాజ్యంలో కృష్ణాపురం అనే అగ్రహారం ఉంది. చాలా చక్కటి అగ్రహారం. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడూ నీటితో కళకళలాడే చెరువులు, పెద్ద పెద్ద వృక్షాలు, పంట పొలాలతో సుభిక్షంగా ఉంటుంది. అగ్రహారం పొలిమేరల్లో ఒక ఆశ్రమం ఉంది. అందులో ఒక సాధువు ఆశ్రమాన్ని నడిపిస్తూ ఉండేవాడు. ఆ సాధువు పూజలు చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం మాత్రమే చేసేవాడు. ఆ అగ్రహారంలో ప్రజలందరికీ ఆ సాధువు అంటే మంచి అభిప్రాయం ఉంది. అతను అందరి భవిష్యత్తులు తెలిసినవాడని, అన్ని అనారోగ్యాలను తొలగిస్తాడని అందరూ నమ్మేవారు. అప్పుడప్పుడు వేరే ఊర్ల నుండి కూడా కొంతమంది వచ్చి ఆయనను దర్శనం చేసుకునేవారు. అయితే ఒకరోజు ఆ ఆశ్రమానికి పొరుగురు నుండి రామచంద్రయ్య అనే అతను తన అన్నగారి కుమార్తెను తీసుకొని వచ్చాడు. ఆ అమ్మాయికి ఒక 6 మాసాల నుండి ఆరోగ్యం బాగోలేదు. ఎవరి ద్వారానో ఈ సాధువు అన్ని రోగాలు నయం చేస్తాడని విన్న రామచంద్రయ్య ఆ అమ్మాయిని సాధువుకు చూపించి అమ్మాయికి ఉన్న అనారోగ్యాన్ని బాగు చేస్తారేమో అని తీసుకువచ్చాడు. 6 నెలల క్రితం ఆ అమ్మాయి కళ్ళ ముందే ఆమె తల్లిదండ్రులను దారుణంగా చంపి నగదును తీసుకెళ్లారు దారి దోపిడీ చేసే దుండగులు. ఆ దారుణాన్ని కళ్ళారా చూసిన ఆ చిన్నారి అమ్మాయి ఆనాటి నుండి భయంతో అనారోగ్యం పాలు అయ్యింది. ఆశ్రమంలో ఆ సాధువు శనివారం మాత్రమే ప్రజలకు దర్శనమిస్తాడు. అందరూ ఆయన దర్శనానికి వచ్చి ఉన్నారు. ఒకరొకరు దర్శనం చేసుకొని వారి వారి సమస్యలను తెలుపుకుంటున్నారు. సాధువు అనారోగ్యంతో బాధపడే వారికి ఏవో మూలికలు, ఔషధాలు ఇచ్చి పంపుతున్నారు. ఎవరికి తోచినంత ధనం పక్కన ఉన్న హుండీలో వేసి వెళ్తున్నారు. రామచంద్రయ్య వంతు వచ్చింది. అమ్మాయిని తీసుకొని సాధువు వద్దకు వెళ్ళాడు రామచంద్రయ్య. ఆ సాధువును చూడగానే ఆ అమ్మాయి భయపడిపోతూ బిగ్గరగా ఏడుస్తూ మా అమ్మా నాన్నలను చంపింది ఇతనే అని చెప్పింది. అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. పరమ దయాకరుడైన ఆ సాధువు ఎవరినైనా ఎందుకు చంపుతాడు? అయినా సాధువు గారు పుట్టుగుడ్డి అని అక్కడ ఉన్న కొంతమంది అన్నారు. దాన్ని విన్న సాధువు, అవును, నేను ఎందుకు చంపుతాను? నేను వీళ్ళ ఊరికి అసలు ఎప్పుడు పోలేదు. నేను హిమాలయాల నుండి నేరుగా ఇక్కడికే వచ్చాను. ఈ ఆశ్రమాన్ని నిర్మించుకొని నా ధ్యానం నేను చేసుకుంటూ ఏదో నాకు తోచిన సహాయం ప్రజలకు చేస్తున్నాను అని చెప్పి, అసలు ఈ అమ్మాయికి ఉన్న అనారోగ్యమే పిచ్చి. ఆ పిచ్చితో ఆ అమ్మాయి ఏది పడితే అది వాగుతోంది. వీరిద్దరిని తక్షణం ఆశ్రమం నుండి బయటకు గెంటేయండి అని అరిచాడు. రామచంద్రయ్యకు ఏదో అనుమానం వచ్చింది. ఇక చేసేది ఏమి లేక వెనుదిరిగి వెళ్ళిపోయాడు అమ్మాయిని తీసుకొని. కానీ ఆ అమ్మాయి 2 రోజులైనా ఆ విషయమే చెబుతోంది. ఆ సాధువే తన తల్లిదండ్రులను చంపాడని. రామచంద్రయ్యకు ఇందులో ఏదో ఉంది అనుకొని ఆ సాధువు ప్రవర్తన కూడా భిన్నంగా ఉంది. ఈ విషయం మహారాజా వారికి తెలియజేయాలని అమ్మాయిని తీసుకొని రాజనగరానికి వెళ్ళాడు. అక్కడ ఎవరిని కలవాలో తెలియక సత్రంలో ఉన్న ఒక వ్యక్తితో జరిగింది చెప్పాడు. అతను, మీరు వెళ్ళి తెనాలి రామలింగయ్య గారిని కలవండి, అతను మీకు పూర్తిగా న్యాయం చేస్తాడు అని తెలిపారు. రామచంద్రయ్య అమ్మాయిని తీసుకొని రామలింగయ్య గారింటికి వెళ్ళి జరిగిన విషయం చెప్పారు. తరువాత గురువుగారు ఆ సాధువు ఎప్పుడూ ధ్యానం చేసుకుంటూ పూజలు చేసుకుంటూ చాలా ప్రశాంతంగా ఉంటారు అన్నారు అక్కడ వచ్చినవారు. అయితే మా మీద అతను అంతగా ఎందుకు కోపగించుకున్నాడో నాకు అర్థం కాలేదండి అని అన్నాడు. దానికి రామలింగయ్య గారు, రామచంద్రయ్య, మీకు అన్నీ అర్థమవుతాయి. నేను భటులను పంపి ఆ సాధువును పిలిపిస్తాను. మీరు రాజుగారి సత్రంలోనే బస చేయండి. ఎల్లుండి ప్రజాసభకు రండి అని చెప్పి వారిని పంపించాడు రామలింగయ్య. ప్రజాసభ ప్రారంభమైంది. అధికారులు, మంత్రులు అందరూ విచ్చేశారు. రాయలవారు వేయించేశారు. రాయలవారు రామచంద్రయ్యను చూసి, ఏమిటి మీ సమస్య అని అడిగారు. రామచంద్రయ్య జరిగిందంతా రాయలవారికి వివరించారు. సాధువును తీసుకురండి అని భటులకు ఆజ్ఞాపించాడు రాయలవారు. అప్పటికే రామలింగయ్య గారు సైనికులను పంపి సాధువుని తీసుకువచ్చారు.
అతనిని ప్రజాసభలో ప్రవేశపెట్టారు. రాయలవారు సాధువుతో, మీపై ఈ రామచంద్రయ్య అభియోగం మోపారు, మీరు ఏం చెబుతారు అని అడిగారు. దానికి సాధువు, మహారాజులు, మీరే న్యాయం చెయ్యాలి. నేను పుట్టిగుడ్డివాడిని, సాధువును. నేను మనుషులను హత్య చేయగలనా? ఇది సరి అయినది కాదు. నేను ఎవ్వరినీ వధించలేదు. ఆ అమ్మాయి ఒక పిచ్చిది. ఎవరిని చూసి ఎవరనుకుంటుందో అన్నాడు కోపంగా చూస్తూ. అప్పుడే రామలింగయ్య గారు ఒక కత్తిని సాధువు వైపు విసిరికొట్టారు. అది గమనించిన సాధువు దాన్ని ఒడిసి పట్టుకొని తిరిగి రామలింగయ్య గారి మీదకు విసిరాడు. తక్షణం రామలింగయ్య పక్కకు తప్పుకొని భటులను సాధువును పట్టుకొమ్మని ఆదేశించాడు. ఇదంతా చూసి అక్కడ ఉన్న అధికారులు, ప్రజలు నివ్వెరపోయారు. రాయలవారు కూడా క్షణకాలం ఏం జరుగుతుంది అనుకున్నారు. అప్పుడు రామలింగయ్య గారు, చూశారా మహారాజా, పుట్టిగుడ్డి అయిన ఈ సాధువు నేను విసిరిన కత్తిని ఎలా పట్టుకున్నాడో. తిరిగి దాన్ని నేను విసిరాను కాబట్టి నా మీదకే విసిరాడు. అంటే అతని కళ్ళు ఎంత బాగా పనిచేస్తున్నాయో ఇక్కడున్న వారందరికీ అర్థమైంది కదా. మహారాజా, వీడు సాధువు కాదు, ఒక దారిదోపిడీ ముఠా నాయకుడు. మీరు ఇతడిని పట్టి ఇచ్చిన వారికి బహుమానం కూడా ప్రకటించారు. తాను ఎక్కడ దొరికిపోతానో అని ఈ సాధువులాగా కొత్త వేషం కట్టి ప్రజలను మోసం చేసి ధనం సంపాదిస్తున్నాడు అని చెప్పాడు రామలింగయ్య. శభాష్ రామలింగయ్య గారు, మీ తెలివితో ఇటువంటి మోసగాడిని, దారిదోపిడీగాడిని పట్టించారు. వీడు చేసిన హత్యలకు, దొంగతనాలకు మరణశిక్షే సరైనది అన్నారు రాయలవారు. భటులు సాధువు రూపంలో ఉన్న మోసగాడిని పట్టుకొని వెళ్ళారు. రామచంద్రయ్య రాయలవారికి, రామలింగయ్య గారికి ధన్యవాదాలు తెలిపారు. దానికి రాయలవారు, లేదు లేదు రామచంద్రయ్య గారు, మీరు న్యాయం కోసం వచ్చినందుకే గదా అటువంటి మోసగాళ్ళని మేము పట్టుకోగలిగాము అన్నారు రాయలవారు. తరువాత రాయలవారు ఆ అమ్మాయికి అంతఃపురంలో ఆశ్రయం కల్పించి చదువు నేర్పించవలసిందిగా అధికారులకు ఆదేశించారు. రామచంద్రయ్య ఎంతగానో సంతోషించారు. అందరూ రామలింగయ్య గారి సమయస్ఫూర్తికి, తెలివికి మెచ్చుకున్నారు. ఆ మోసగాడికి వేసిన మరణశిక్షతో మళ్లీ రాజ్యంలో దారిదోపిడీగాళ్ళు, మోసగాళ్ళు లేకుండా అయ్యారు. స్వచ్ఛందంగా లొంగిపోయి మారిపోయారు. ఇంతటితో కథ సమాప్తం. తిరిగి రేపు మరొక కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరికీ ధన్యవాదాలు. తిరిగి మరొక కథతో రేపు మీ ముందుకు వస్తాను. సెలవు.